ఇద్దరు సాధువులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక కాలువ దగ్గరికి వచ్చారు. దాన్ని దాటి వెళ్ళాలి, కానీ దాని ఒడ్డునే ఒక అమ్మాయి నిల్చుని ఉంది. సాధువులు ఇద్దరు ఆ కాలువను దాటడానికి ముందుకు రాగానే అమ్మాయి అంటుంది, నాకు నీళ్లు అంటే భయం, నేను దాటలేను, దయచేసి నన్ను కూడా దాటిస్తారా అని ఆ అమ్మాయి అడుగుతుంది. వెంటనే ఒక సాధువు అయితే కంగారు పడిపోయాడు. మేము సాధువులము కాబట్టి అలా చేయలేము, మేము స్త్రీని ముట్టుకోమని ఒక సాధువు అంటాడు. కానీ రెండో సాధువు మాత్రం ఆ అమ్మాయి మాట విని ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆ వాగు దాటిస్తాడు. అవతలి ఒడ్డున ఆమెను దించేసి వెళ్తూ ఉంటాడు. మొదటి సాధువు తన స్నేహితుని రకరకాలుగా తిడుతుంటాడు. నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని ఎత్తుకున్నావు, సాధువు అయి ఉండి, వాగేం పెద్ద లోతు లేదు కదా, ఆ అమ్మాయి దాటగలదు కదా, నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు అని రకరకాలుగా విమర్శిస్తుంటాడు. అప్పుడు ఆ రెండో సాధువు ఇలా అంటాడు, మిత్రమా, నేను ఆ అమ్మాయిని ఆ కాలువ ఒడ్డునే దింపేసి వచ్చాను, నువ్వు మాత్రం ఇంకా అమ్మాయిని మోసుకొస్తూనే ఉన్నావు, ఇకనైనా వదిలే అంటాడు. తెలివైన వాడు బాధకరమైన జ్ఞాపకాలను చెత్తబుట్టలో విసిరిస్తాడు. మూర్ఖుడు మాత్రం వాటిని జీవితాంతం నెత్తిన పెట్టుకుని మోస్తూనే ఉంటాడు. ఇంకా 10 మందికి చేరవేస్తాడు కూడా.